జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర శుక్రవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కుర్చీలో ప్రసవించిన అశ్విని వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు। ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మీడియాతో మాట్లాడారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర శుక్రవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కుర్చీలో ప్రసవించిన అశ్విని వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు। అంతేకాక ఆసుపత్రి పర్యవేక్షకులు ఆర్ఎంఓ డ్యూటీ డాక్టర్లతో సంఘటన పూర్తి వివరాలను తెలుసుకున్నారు। అనంతరం అదనపు కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం రాత్రి నల్గొండ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవం జరిగినట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేశామని తెలిపారు। ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు। నల్గొండ జిల్లా నేరేడుకొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లిన సందర్భంలో అక్కడ డాక్టర్ లేనందున డ్యూటీలో ఉన్న నర్సులు అంబులెన్స్ను ఏర్పాటు చేసి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిసిందని వెల్లడించారు। గర్భిణి అశ్విని అంబులెన్స్లో తన కుటుంబ సభ్యులతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి రాత్రి సుమారు 12:30 గంటలకు వచ్చిందని, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ నిఖిత మరియు డ్యూటీలో ఉన్న నర్సులు అశ్వినిని పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని గుర్తించడం, అంతేకాక నొప్పులు ఆగి వస్తుండడాన్ని గమనించి లేబర్ రూమ్కి తీసుకెళ్లి డ్రెస్ మార్చుకోమని చెప్పారని, 30 నిమిషాల తర్వాత రెండోసారి బీపీ పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉన్నందున వైద్య నిబంధనల ప్రకారం నడవమని చెప్పారని తెలిపారు। రాత్రి సుమారు 2 గంటల సమయంలో అశ్విని మళ్లీ నడుస్తున్న క్రమంలో లేబర్ రూమ్ ముందు నొప్పి రావడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా వెంటనే ప్రసవమయ్యి బిడ్డ బయటకు వచ్చేసిందని, అక్కడే ఉన్న అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకొని వెంటనే డాక్టర్ను పిలువగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారని, బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు। అయితే ఇలాంటి సందర్భాలలో అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా నడవమని సలహాలిచ్చిన నర్సు లేదా ఇతరుల ప్రోత్సాహంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినట్లు గుర్తించామని, దీనికి బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖిత, స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉమా, పద్మ, సుజాతలకు సోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు। దీనిపై వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు। I asked them, you expect the juniors to tell what happened exactly. Once you become senior, you may tell anything. I know. That's not correct. అలాగా చెప్పారు కదా తీసుకురామని మరి ఎవరున్నారు ఇక్కడ? అప్పుడు వీళ్ళంతా నర్సులు ఉన్నారు, మరి కేస్ షీట్ వచ్చిందా? రాలేదు. I asked about కేస్ షీట్. నేను కేస్ షీట్ గురించి అడిగాను. ఈ నర్సులు మరి మీ బాధ్యత కాదా అమ్మా? సార్ మేము కేస్ షీట్స్ అన్ని బెడ్ సైడ్ వేస్తాం సార్, బెడ్ సైడ్ వేసి వైటల్స్ చెక్ చేసుకుంటాం సార్। చెప్పుకుంటాను సార్ అవును సార్ వచ్చినప్పుడు నర్సులు ఉండాలి కదా, ఆయన చూస్తారు కదా కేసీ, అప్పుడున్న నర్సు ఎవరు ఇక్కడ? మీ పేరు ఏంటి? ఇంకా రాణి, వరలక్ష్మి.
ఎగ్జామిన్ ద కేసు. వరలక్ష్మి. మీరు వచ్చినప్పుడు కేస్ షీట్ లేదా? మీ పేరేంటి? షాబాజ్. షాబాజ్ 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 డాక్టర్ షాబాజ్ ఇంటర్న్ జూనియర్ ఇంటర్న్ డాక్టర్. కేస్ షీట్ ఉంది సార్. This is not correct. You can't do like this. అమ్మ పడిపోయిందమ్మా అన్నప్పుడు ఇట్లా పడుతుంది. తల్లి మీ పేరేంటమ్మా? రామరావు పిల్లల ప్రకారం కష్టం జరిగినప్పుడు నేను బిడ్డను పట్టుకున్నాను. చాలా కింద పడిపోయి పట్టుకోగలిగాను. బిడ్డ కింద తర్వాత 9:30 ఎవరు వచ్చారు? ఏ డాక్టర్ వచ్చారు? డాక్టర్ వచ్చినప్పుడు మీరు సుమారు 3 నుంచి కూడా సర్వేలు వచ్చారు. వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ, కానీ అది సంబంధించి ఈ విషయాన్ని కూడా పరిశీలించాం. ఆ రోజు ఆ ముందు రోజు కార్తీక పౌర్ణమి మనకి పండగ, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అవడం చేత దాదాపుగా ఎవరు మదర్స్ ఆ రోజు రాలేదు. తర్వాత ఒకరోజే 370 ఓపీ వచ్చింది. ఆ రోజు మనకి 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఒక సివిల్ సర్జన్ చూస్తూ ఉన్నారు. అలాగే గైనిక్లో ఉన్న అసిస్టెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. 12:30 గంటల సమయంలో చూస్తూ ఉన్నటువంటి సీనియర్ సివిల్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ రోజు షుగర్ ఉండటం చేత వారు డయాబెటిక్ పేషెంట్, ఆల్మోస్ట్ 60 years వృద్ధురాలు అవటం చేత ఆమె బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్ళిపోతే మాకు పరీక్షలు జరగవేమో అనే దానికి వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ తర్వాత కూడా 2 వేరే గదిలో చూసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం ఆ రోజు వచ్చినటువంటి 273 కేసెస్ కూడా వాళ్ళు పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం అక్కడ రాలేదు. కాకపోతే ఈ విషయంలో సీనియర్ సివిల్ జడ్జి గారు బయటకు వెళ్ళేసరికి ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వానికి, మనకి జిల్లా కలెక్టర్ గారికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మేము అందరిని అలర్ట్ చేశాం. మేము ఆ రోజు అన్ని విచారణ నివేదికలు కూడా తెప్పించుకున్నాం ఏం జరిగింది అని. ప్రతి విషయంలో కూడా జీజీహెచ్ఎస్లో జరుగుతున్నటువంటి ఏ సంఘటన జరిగినా ఇక్కడ రోజువారీ జరుగుతున్నటువంటి ఆరోగ్య నిర్వహణ మీద, తీర్థనుల మీద కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ఒక కన్ను వేసి ఉంచాం. ఎక్కడ పొరపాటు జరగకుండా, ఎక్కడ జరుగుంటే ఆ నిర్లక్ష్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో అన్ని జరగకుండా మేము కఠిన చర్యలు తీసుకుని ఏదైనా విషయం ఉంటే సర్దిద్దుకోవడం, దారిలో పెట్టుకోవడం జరుగుతుంది. మనకి మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ దాదాపు 6 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వెళ్ళిపోయారు. దానివల్ల మనం వాకింగ్ ఇంటర్వ్యూస్ పెట్టి మొన్న 14వ తారీఖు రోజు 4 తీసుకెళ్ళాం. ఆ 4 కూడా జాయిన్ అవుతున్నారు. ఇవాళ రేపట్లో వాళ్ళు 4 వచ్చేస్తారు గైనకాలజిస్టులు. ఉన్న వాళ్ళకి కూడా 4 వస్తే మనకి మొత్తం 8 మంది అవుతారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వచ్చారు. అలాగే 2 సివిల్ సర్జన్స్ క్యాడర్లో ఉన్నారు. డిసిహెచ్ఎస్ నుంచి ఒకళ్ళు సివిల్ సర్జన్ క్యాడర్లో ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం 3 ఏరియా హాస్పిటల్స్లో కూడా, మిర్యాలగూడ, దేవరకొండ అండ్ సాగర్, ఈ 3 హాస్పిటల్స్లో కూడా అన్ని చోట్ల గైనకాలజిస్టులు 24 గంటల సేవల కోసం, అలాగే ఎనస్థీస్టులు ఉండే విధంగా ఇలాగే ఇంటర్వ్యూస్ చేసి 14వ తారీఖు తీసుకున్నాం. ఎనస్థీస్ట్ రాలేదు, ఒకళ్ళే వచ్చారు. గైనకాలజిస్టులు 5 కోసం మనం ఇది చేస్తే దాంట్లో కూడా ఒకళ్ళే వచ్చారు. కొంచెం మనకి హ్యూమన్ రిసోర్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మీట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చోట్ల ఎక్కడెక్కడైనా వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే డాక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేయమని చెప్పి DCHకి, DMHOకి అలాగే అందరు డాక్టర్లకు చెప్పడం జరిగింది. ఇవన్నీ నింపుకొని ఎక్కడ కూడా ఏరియా హాస్పిటల్స్ నుంచి నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్న, సర్జరీ ఉన్నా కూడా అక్కడే మనకి జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా, తప్పులు ఉన్నా కూడా సరిదిద్ది పూర్తిగా ఈ ఆరోగ్య సేవల విషయంలో, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల విషయంలో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలనేది మేము నిర్ణయం కలెక్టర్ గారు తీసుకొని జరిగింది. ఎందుకంటే